లో ఉన్నటువంటి కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ గౌరవనీయులు భాస్కర్ గారు, వారితో పాటు కౌన్సిలర్లు తాజా మాజీ కౌన్సిలర్లు సుభాష్ చంద్రబోస్ గారు, రామచంద్రాచారి గారు, జి నరసింహులు గారు, రొట్టెల దాస్ గారు, యూత్ ప్రెసిడెంట్ గాడిపల్లి అనూప్ గారు, పద్మశాలి సంఘం అధ్యక్షులు గౌరవనీయులు ఆడెపు బాలచంద్రం గారు, ఐటీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిత్రులు గాడిపల్లి బలరాం గారు, విశ్వకర్మ సంఘం అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు ఔసుల మురళి గారు, మున్నూరు కాపు సమాజం అధ్యక్షులు మిత్రుడు ఐల కృష్ణ గారు, వారితో పాటు వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి సుమారు 150 నుంచి 200 మంది వరకు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఈరోజు పార్టీలో చేరడానికి విచ్చేసినారు. వారందరూ కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ పక్షాన, మెదక్ జిల్లా పక్షాన, సిద్దిపేట జిల్లా పక్షాన, అదేవిధంగా నూతనంగా అధ్యక్షునిగా ఇటీవలనే పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి గౌరవ పెద్దలు మాన్యులు రామచంద్రరావు గారి పక్షాన భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి మీకు అందరినీ కూడా స్వాగతంగా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీ అందరి జాయినింగ్ కార్యక్రమం మొదలుపెట్టే కంటే ముందు 2 నిమిషాలు గౌరవ అధ్యక్షులు నిన్న మొన్న భద్రాచలంలో జరిగినటువంటి సంఘటనల పట్ల, హిందూ సమాజం పట్ల, హిందూ దేవాలయాల భూముల పరిరక్షణ పట్ల జరుగుతున్నటువంటి సంఘటనల పట్ల వారు మాట్లాడతారు. వారు మాట్లాడే కంటే ముందు 1 నిమిషం జిల్లాలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నేను పిలిచినా నీకు ఖాళీ కూర్చేసినా, నువ్వు వస్తావా నేను వస్తానా, ఈ పంచాయతీ గురించి, కాంగ్రెస్ టిఆర్ఎస్ ఆడుతున్నటువంటి ఈ నాటకం గురించి తెలంగాణ సమాజానికి నేను సవినయంగా చేస్తున్నటువంటి అప్పీల్ ఒకటే. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయనేటువంటి ఈ టిఆర్ఎస్ కాంగ్రెస్ నాటకాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తూ ఉన్నా. గతంలో కూడా ఇట్లాంటి నాటకాలు టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగినాయి. ప్రజా సమస్యల్ని చర్చించేందుకు వేదిక శాసనసభ ఉంటుంది, లేదా పార్లమెంట్ ఉంటుంది. పాపం టీఆర్ఎస్ వాళ్ళకి పార్లమెంట్లో, లోక్సభలో ప్రాతినిధ్యం లేదు. అది మా మెదక్ పార్లమెంట్ ప్రజల యొక్క ఘన విజయం, గర్వంగా భావించాల్సినటువంటి అంశం. దుబ్బాకలో మొదలుపెట్టినం టీఆర్ఎస్ పార్టీ అహంకారానికి ఒక చరమగీతం పాడేటువంటి కార్యక్రమాన్ని దుబ్బాక శాసనసభ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మొదలు పెడితే, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో పరిపూర్ణంగా వారికి ఓటమినిస్తూ గజ్వేల్, సిద్దిపేట లాంటి మా ఇల్లు మా నియోజకవర్గం అని చెప్పి విర్రవిగేటువంటి ప్రాంతంలో మెదక్ పార్లమెంట్ సభ్యునిగా నన్ను గెలిపించి ప్రజలు కాంగ్రెస్ టీఆర్ఎస్లు ఆడుతున్నటువంటి నయా నాటకానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టినాయి. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయనేటువంటి ప్రస్తుత తరుణంలో మీడియాలో స్పేస్ కోసం, భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాల కోసం రకరకాలైనటువంటి కుట్రల్ని అటు టీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీలు చేస్తూ ఉన్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ధైర్యం ముందు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క లక్ష్యం ముందు ఇతర ఏ రాజకీయ పార్టీలు కూడా నిలబడవని చెప్పడానికి నిదర్శనం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం యొక్క గెలుపు. అట్లానే ఈరోజు గజ్వేల్లో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి చాలా కాలం పాటు గజ్వేల్ రాజకీయాల్ని ప్రభావితం చేసినటువంటి పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ గౌరవనీయులు భాస్కర్ గారు మరియు వారి మిత్ర బృందం అందరూ కూడా ఈరోజు పార్టీలో చేరడానికి రావడం జరిగింది. వారందరికీ కూడా సాదరపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తా ఉన్నా. మీరు వచ్చి కూర్చోండి భాస్కర్ అన్న, తర్వాత వేస్తారు. నేను లోకల్ బాడీస్ రాబోతున్నటువంటి ఈ తరుణంలో రాష్ట్ర ప్రజలకు చేసేటువంటి అప్పీల్ ఒకటే. కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు పైసలు ఇవ్వకపోతే ట్రాక్టర్లలో డీజిల్ లేదు, కరెంటు బిల్లు కట్టే పరిస్థితి లేదు, ఎక్కడ కూడా పంచాయతీల యొక్క మనుగడ అనేది ముందుకు సాగుతలేదు. దాదాపు 1 ఏడాది కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అనేక అవకతవకలకి పాల్పడుతూ తిమ్మిని బంబించేసి అక్కడి పైసలు ఇక్కడ, ఇక్కడి పైసలు అక్కడ తిప్పి ఏదో ఒక రకంగా అధికారాన్ని నిలబెట్టేందుకు చేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే మొన్న ఏదో రైతు భరోసా వేసి ఎన్నికలకు పోదామని చెప్పి ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఇంకొకటి కాదు. ఉనికి కోసం, అడ్రస్ కోసం టీఆర్ఎస్ రకరకాలైనటువంటి ప్రయత్నాలను చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే నిన్న కేటీఆర్ గారు ఆడినటువంటి నయా డ్రామా. ఆయన ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయిందని తెలిసి కూడా ఈయన పోయి ఆడ కుర్చేసుకొని కూర్చొని ఏదో మౌన ముని లేక వ్రతం పాటిస్తూ ఉన్నాడు. నిజంగా కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీకి
పంచాయతీల పట్ల, పెండింగ్ బిల్లుల పట్ల, జిహెచ్ఎంసీ పనుల పట్ల, పేద ప్రజల యొక్క ఆకలి పట్ల, రావాల్సినటువంటి రేషన్ కార్డుల పట్ల, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇస్తున్న ఇందిరమ్మల ఇళ్ల పట్ల నిజంగా చర్చ జరపాలని చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాష్ట్ర శాసనసభను ప్రారంభించాలి. శాసనసభని ఏర్పాటు చేసి అక్కడ సమస్యల మీద చర్చ చేసుకోవాలి. కానీ ప్రెస్ క్లబ్లు ఇతర ఏరియాలలో ఇట్లాంటి చర్చలు చేసుకొని ప్రజలని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేయొద్దని చెప్పి రెండు పార్టీలకు కూడా హితవు పలుకుతూ